చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంలోకి మనం బయలుదేరదాం. తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, దేవా మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి, ఎట్టి యోగ్యత లేని మా జీవితాలను మీరు నిలబెట్టుకుని ప్రభువా, నీ విలువైన వాక్కులను వినుటకు ప్రచురం చేయుటకు తండ్రి, మాకు మరలా ఈ నూతన దినాన్ని మా ఆయుష్కాలంలో పొడిగించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచ్చు దేవా. ఈ పునరుద్ధాన దినమునందు కూడా ప్రభువా, నీ విలువైన వాక్కులు వింటున్న మేము, వింటున్న మాటల పట్ల ఆసక్తి కలిగి వినబడుతున్న వాక్యానికి తండ్రి మా మనసులను అప్పగించుకుని వారం ఉండుటకు సహాయాన్ని అందించమని తండ్రి, వింటున్న మీ పిల్లల మనసులను తెరిచి తండ్రి మీరే నేరుగా వారితో మాట్లాడి తండ్రి, వారి హృదయాల్లో పుట్టుకొస్తున్న ఆలోచనలను తండ్రి మీ కొరకు మలుపు తిప్పుకున్నటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని చెబుతున్న నేను నా సొంత జ్ఞానంతో నీ మహిమను దొంగిలించే మాటలేమి మాట్లాడక ప్రభువా, కేవలం నీ నామానికి మహిమ తెచ్చే మాటలు నా నోటించుతారని ఆశిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమును సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములండి. ముఖ్య వర్తమానంలోనికి వెళ్ళే ముందుగా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు వినబడుతున్న మాటలు మన జీవితాలకి అత్యవసరమైన మాటలని నేను భావిస్తున్నా. ఇది ఏ వయసు వారికి సంబంధించిందని నేను చెప్పను, కానీ క్రైస్తవులమైన మనందరికీ అత్యవసరంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఎలాంటి వారికి విషయాలు మనసు పెట్టి వినాలంటే, రేపు పొద్దున్న యవనస్తులుగా ఉన్న మనం సేవ చేయాలన్నా, లేదా ఈరోజు సేవ చేస్తున్న వారైనా ఈ యొక్క మాటలను మనం జాగ్రత్తగా వినగలిగితే భవిష్యత్ తరాలకి మనం ఎలాంటి మాదిరి చూపించాలి, ఒక పరీక్ష కాలం మనం వెంటాడుతున్నప్పుడు లేదా శోధన దినం మనం వెంటాడుతున్నప్పుడు ఆ యొక్క శోధనలు లేదా ఆ పరిస్థితుల ప్రభావం నుండి మనం ఎలా తప్పించుకోవాలన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక విశ్వాసి శోధన కాలాన్ని నిలబడలేకపోవడానికి గల కారణం పరిస్థితుల ప్రభావం చాలా ఒత్తిడి చేస్తుంటుంది. నా మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది సాదాసీదాగా గడిపేసేది కాదని మనకు తెలుసు. ఒక విశ్వాసి జీవితంలో ప్రతిదినం ఎదుర్కొనేది ఏంటంటే పరీక్ష లేదా శోధన. ఈ శోధన కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా విశ్వాస అయిన మనిషి అన్న ప్రతి ఒక్కడు ఆ శోధనలో పడుతున్నాడు నేడు. అది విశ్వాసి కానివ్వండి, నామకార్థ విశ్వాసులు కానివ్వండి, క్రైస్తవులను పేరు పెట్టుకున్న భక్తులు కానివ్వండి, ఎవరైనా ఆ పరిస్థితుల ప్రభావం తనను ఒత్తిడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శోధనలో ప్రతి వ్యక్తి మునిగిపోతున్నాడు. తను అలుముకున్న పరిస్థితులు పాపం చేసే విధంగా తను ప్రోత్సహిస్తున్నాయన్నది వాస్తవం. ఏ వ్యక్తి అయినా ఎందుకు పాపం చేస్తాడంటే ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టే తన శోధనలో పడిపోతాడు. మీకు అర్థం కావాలంటే, మనం ఒక పాపం చేయడానికి మనం నిర్ణయించుకుంటున్నప్పుడు దాన్ని తొలగిపోవాలన్న ఆలోచన మనకు వస్తుంది. ఏమని? ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, ఇది దేవునికి ఇష్టం లేదని మనకు అనిపిస్తుంటుంది. అయినా మనం అదే పరిస్థితుల్లో మనం వేలు పెట్టి మనం పరుగులు తీసి వెళ్ళిపోయేది ఎక్కడికి? అదే పాపం చేయడానికి. ఎందుకు మనిషి ఒక పాపాన్ని చేయడానికి ప్రేరేపితులు అవుతున్నాడంటే, పరిస్థితుల యొక్క ప్రభావం తన మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా ఎలాంటి విశ్వాస అయినా పాపం చేస్తాడు. మీకు అర్థం కావడానికి, దావీదు గారు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తిని మనకు తెలుసు. ధర్మశాస్త్రం మీద అవగాహన కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టడుగా పిలువబడిన వ్యక్తి పాపం చేయడానికి కారణం ఏంటి? పరిస్థితుల ప్రభావం. ఆయన మిద్ది మీద నిలబడి, ఆ రాజవీధుల మిద్ది మీద నిలబడి చూస్తున్నప్పుడు తన హృదయ ఆలోచన మీద ఒత్తిడి చేసింది ఏంటంటే ఆ కనబడుతున్న ఆ పరిస్థితి. అర్థమవుతుంది కదా? ఇంకా మీకు అర్థం కావడానికి, యోధా గారు యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణేలకు అమ్మేయడానికి కారణం ఏంటి? తనకి ఏదో అవసరం ఉంది.
తనని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏవో ఉన్నాయి యోధా గారికి. అందుకే ధనం మీదకి తన మనసు మళ్ళింది. ఇంకా మీకు అర్థం కావడానికి, కయీను గారు హేబేలుని చంపేయడానికి కారణం ఏంటి? దేవునికి నచ్చలేదు అన్నది తర్వాత విషయం. దేవునికి నచ్చలేదు తన అర్పణ అన్నదానికి అక్కడ కూడా ఒక పరిస్థితి కనబడుతుంది. ఏంటి? హేబేలు అర్పణ నచ్చింది, నా అర్పణ నచ్చలేదు. ఆ పరిస్థితి, ఆ యొక్క సిచ్యువేషన్ ఏం చేసిందంటే కయీను యొక్క హృదయం మీద ఒత్తిడి చేసేసరికి చంపడానికి పూనుకున్నాడు. ఆదాము కూడా అంతే. పరిస్థితుల ప్రభావం ఒక వ్యక్తి మీదకి వస్తున్నప్పుడు, తను ఒత్తిడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా పాపం చేయడానికి ఏమాత్రం వెనకాడడు. ఖచ్చితంగా ఆ శోధన దినం, శోధన కాలం, పరీక్ష కాలంలో ఖచ్చితంగా పాపం చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నాడు. మరి దాన్ని తప్పించుకునే మార్గం ఏదైనా ఉందంటే చాలా ఉంది. అవి మనం ప్రతి వారం వింటున్నాం. ఈ మానవ దేహానికి ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. నేను గతించిన వారం మీకు చెప్పా. ఈ దేహంలో నివసించుతున్నంత కాలం మనిషికి ఏదో ఒక కోరిక కలుగుతూనే ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికి అడ్డదారులన్నీ తొక్కుతూనే ఉంటాడని చెప్పా. నిజమే. మనం ఎలాంటి వారం అంటే, ఈరోజు మనం జీవిస్తూనే రేపేం చేయాలన్నది ఈరోజు ప్రణాళికలు వేసుకోవడానికి సిద్ధపడుతున్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఈ దినాన్ని గాలి పీల్చుకుంటూ, భోజనం చేస్తూ, మనం నీళ్లు తాగుతూ మనం ఆలోచించేది ఏంటంటే భవిష్యత్తు కొరకు ప్రణాళికలు వేసుకోవడానికి మనం సిద్ధపడిపోతున్నాం. అలాంటి ప్రపంచంలో ఈరోజు క్రైస్తవులుగా మనం చాలామంది అవుతున్నాం, కాలాన్ని గడుపుతున్నాం. ఇంకా మీకు అర్థం కావడానికి, భవిష్యత్తులో ఒక విపత్తు రాబోతుంది అని మనకు అర్థమైందనుకోండి, వెంటనే మనం భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుని ఆ విపత్తుని ఎలా తప్పించుకోవాలని ఉపాయాల మీద ఉపాయాలు వేసి మనం దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మనకు ఎదురవుతున్నప్పుడు, భవిష్యత్తు బాగోలేదని మనకు తెలుస్తున్నప్పుడు, ఇప్పుడే మన జీవితాలను కట్టుకోవడానికి, భవిష్యత్తులో ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని విధాలా ప్రయత్నించి మనం అన్నీ సర్దుకుంటాం. మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్, ఈ లాక్డౌన్ కాలంలో భవిష్యత్తు, ఇంకా లాక్డౌన్ పెట్టిన తర్వాత నిత్యావసరాలు కూడా తీర్చుకోవడానికి నిత్యావసర సరుకులు దొరకని పరిస్థితుల్లో చాలామంది ఏం చేశారో తెలుసా? ఎదుటివారి యొక్క అవసరాన్ని వీళ్ళ క్యాష్ చేసుకోవడానికి ఉల్లిపాయలు కూడా దాచేశారు తెలుసా? ఉల్లిపాయలు ఎదుటివారికి రాబోయే ప్రమాదంలో నిత్యావసర సరుకులు దొరుకుతాయా లేదని ఒక భయం పెట్టుకుని, ఈ పరిస్థితులను చూసుకుని ఉల్లిపాయలు దాచేసిన వారు కొంతమంది, కూరగాయలు దాచేసుకున్న వారు కొంతమంది. ఇంకా ఎంత విచిత్రమో తెలుసా? 2 రోజులు కుళాయి రాదని ఈరోజు చెప్పండి. మన ఇంట్లో నీళ్ళు ఉన్నా సరే దాని మీద మూత వేసేసి ఏమీ లేవని చెప్తాం మనం. మాకే లేవు, మీకు ఎక్కడి నుంచి తెమ్మంటాం అంటాం. ఉల్లిపాయలు దాచేసిన వాళ్ళు కొంతమంది అయితే, నీళ్ళు దాచుకున్న వాళ్ళు కొంతమంది అయితే, ఈ మెడికల్ ఫీల్డ్లో చాలామంది వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్లో అమ్మేసిన వారు లేరా? ఉన్నారు. ప్రతి రంగంలో చూడండి, రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి, ఈ పరిస్థితుల్ని దాటి వెళ్ళిపోవడానికి, ప్రమాదాన్ని ఎదుర్కొని నిలబడడానికి ఏం చేసిందంటే ముందుగానే భవిష్యత్తులో ఎలా ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి కానీ ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇది ఒక విశ్వాసకు తగదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మన దినాలు ఎంతనది ఎవరికి తెలీదు. మనకు తెలుసు 90వ కీర్తనలో మోషే గారు చేసిన ప్రార్థనలు ఆయన మాట్లాడుతుంటాడు. ఏమని? దేవా, మా దినములు లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయాన్ని కలుగజేయి. మా ఆయుష్ కాల పరిమితి ఎంతో మాకు తెలియజేస్తే, మా ఆయుష్ కొద్దిగా ఉందని మేము ఎప్పుడైతే గుర్తిరుగుతామో అప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా? భవిష్యత్తులో ప్రణాళికలు వేయడానికి మేము సిద్ధపడం. ఈరోజు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నా, నా ఆయుష్ తరుగుతున్న కొలది, మరణానికి దగ్గరవుతున్న కొలది, వ్యాధులు నన్ను చుట్టుముట్టుతున్నప్పుడు, కష్టాలు నన్ను అలుముకుంటున్నప్పుడు, పరిస్థితుల యొక్క ప్రభావం నా మీద పడుతున్నప్పుడు, అన్ని దారులు నాకు మూసిపోయినప్పుడు నేను ఆలోచించేది ఏంటో తెలుసా? నా ఆయుష్ కాలం చాలా చిన్నది, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలీదు. ఇలాంటి సమయంలో నా ఆయుస్సు చిన్నదని నేను గుర్తించే జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభువా. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ యందు రహస్య పాపములు, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతున్నప్పుడు ఈ చిన్ని ఆయుష్ కాలంలో వాటన్నిటిని తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా అంటాడు ఆయన.
మా రహస్య పాపాలను తొలగించుకోవడానికి నేను ఏం చేయాలంటే భవిష్యత్తు కొరకు, నా జీవితం కొరకు, రాబోయే తరాల కొరకు నేనేదో ప్రణాళికలు వేసుకుని నేను బ్రతకను. కానీ నేను చేయాల్సింది ఏంటో తెలుసా? నా రహస్య పాపాలన్నిటినీ నీ ముందు ఒప్పుకొని నేను పశ్చాత్తాపపడి దాని నుండి బయటపడాలి. అందుకు మా దినాల పరిమితి ఎంతో మాకు తెలియజేసుకునే, మా దినాల్ని, మా ఆయుష్ని తెలుసుకునే ఆ లెక్కను మాకు ఇవ్వు, ఆ జ్ఞాన హృదయాన్ని మాకు ఇవ్వు అంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనం భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలంటే ఈ లోకంలో బ్రతుకుతున్న దాని మీద మన ఆలోచనలు ఉండకూడదు. అలాని మీ పిల్లల్ని అలా రోడ్డు మీద వేసి వారి కోసం కష్టపడకుండా మీ జీవితాన్ని మీరు తీసుకోండి అని చెప్పట్లా. ఏదైనా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడాలి. కష్టపడమని బైబిల్ చెప్పింది. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. కష్టకాలంలోనైనా, కరువు కాలంలోనైనా, నీ యొక్క దుఃఖ దినముల్లోనైనా, ఎలాంటి పరిస్థితులు నీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నా నువ్వు ఒకటి చేయాలట. పరిస్థితులు ఏదో నా మీద పడిపోతుందని నువ్వేవో ప్రణాళికలు వేసుకుని నువ్వు జీవిస్తున్నావంటే, ఏదో ఒక రోజు హఠాత్తుగా చచ్చిపోతే నువ్వు అనుకున్నవన్నీ వదిలేస్తావు ఇక్కడే. పరిస్థితులకు లోనవ్వకుండా దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరించడేమో తెలుసా? నీకేం కావాలో నాకు తెలుసు, ముందు రాజ్యాన్ని, నా రాజ్యాన్ని, నా నీతిని నువ్వు ఎదుకన్నాడు యేసుక్రీస్తు వారు. ఇదిగో నీకేం కావాలో దేవునికి తెలుసు. నువ్వు ముందుగానే నువ్వు ఇది కావాలి నువ్వు కూర్చుకోవడానికి నువ్వు సిద్ధపడకు. అది ఎప్పుడంటే దేవుని నిమిత్తం లేకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే. అది సొలొమోను గారు చెప్పింది. దేవునితో సంబంధం లేకుండా మనం ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా అది వ్యర్థమైన ప్రయాసే. అది దేవుడు ముందే చెప్పాడు. మీకు ఏం కావాల్సి వచ్చినా ముందు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. మనకు తెలిసి ఈ మాటలన్నీ. కానీ మన విశ్వాసం ఎలాంటిదంటే చూస్తాం, వింటాం, నేర్చుకుంటాం తప్ప ఆచరణలో పెట్టే క్రైస్తవులం కాదు మనం. ఎక్కడ వచ్చిందంతా? అయితే నేనున్న పరిస్థితి నాకు అర్థం కావాలంటే, నేను ఎలాంటి పరిస్థితుల్లో రక్షింపబడ్డానో నాకు అర్థమయ్యే మనం క్రీస్తులోనికి వచ్చాం. అయితే పరిస్థితులకు లోబడకుండా మనం ఉండాలంటే దేవుడు ముందే హెచ్చరించింది ఏంటంటే, మీరు నా మీద ఆధారపడండి, మీ కొరకు మీరు ఆలోచించుకోద్దు. మీ కొరకు మీరు ఆలోచించుకుంటే ఏమవుద్ది? ఆదాము చేశారు కదా, అదే ఆలోచనలో మనం కూడా ఉండిపోతాం. అయితే ఇలాంటి పరిస్థితుల ప్రభావానికి లోనైపోయిన ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనబడతాడు. ఆ వ్యక్తి గురించి పరిశీలించడానికి ఈరోజు నేను చెప్తున్నా. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే సేమ్ మనలాంటి వాడే, మనలాంటి యాటిట్యూడ్ కలిగిన వ్యక్తే, మనలాంటి జీవితం కలిగిన వ్యక్తే. కానీ మనకన్నా గొప్పగా పిలువబడవలసిన వ్యక్తి అయినా ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన గురించి కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, ఇతన్ని ఎంతగా పరిస్థితులు మార్చాయంటే ఒకే సందర్భంలో జరుగుతుంది. ఒక వ్యక్తేమో, ఒక సామాన్యమైన వ్యక్తేమో దేవుని సేవ చేయడానికి పూనుకుంటే, ఆ ఒక దైవ సేవకుడేమో దేవునికి దూరం అయిపోయి తన జీవితాన్ని ముగించే స్థితికి వెళ్ళిపోతాడు. అతడు ఎలాంటి వ్యక్తి అంటే, అతడు ఒక గొప్ప అవకాశం అది, కానీ దాన్ని ఉపయోగించుకోలే. అతను ఒకవేళ నిజంగా పరిస్థితులకు లోనవ్వకుండా బ్రతికితే ఈరోజు మనం గొప్ప గొప్ప వ్యక్తుల పరంపర ఆయన మాట్లాడుకుంటాం. ఆయన పరిస్థితుల ప్రభావం వలన ఆయన లొంగిపోకుండా ఉంటే గనక ఈరోజు ఆయన ఒక గొప్ప సేవకుడిగా, దైవ సేవకుడిగా ఈరోజు మనం చెప్పుకుంటాం ఆయన్ని. కానీ చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని, ఆయన కొమ్మని ఆయనే పరిస్థితులకు లోనైపోయి నరికేసుకున్నాడు ఆయన. ఒకవేళ ఆయనే నిజంగా పరిస్థితులకు లోనవ్వకుండా బ్రతికితే ఉత్తర రాజ్యంలో ఒక గొప్ప ప్రవక్తగా ఆయన పేరుగాంచి మిగిలిపోతాడు ఎప్పటికీ. ఆయనే గనక పరిస్థితులకు లోనవ్వకుండా ఉంటే ఒక రోధిస్తున్న తల్లిని కూడా ఆయన ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితిలోనికి వెళ్ళేవాడు కాదైనా. ఆయన చాలా గొప్ప అవకాశాన్ని మిస్ అయిపోయి. నేను చెప్తున్నా, మనం కూడా పరిస్థితులకు లోనైపోతే శోధన దినమందు, పరీక్ష కాలమందు మనం కూడా పరిస్థితులకు తగినట్టుగా మన జీవితాన్ని మార్చుకుంటే, నేను చెప్తున్నా, ఈ వ్యక్తి, ఈ దైవజనుడు ఏదైతే కోల్పోయాడో మనం కూడా అంతకన్నా నిత్య జీవాన్ని కోల్పోయే పరిస్థితులకు వెళ్ళిపోతాం మనం. ఎవరైనా ఆయన పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? దర్శనపు లోయ. సేవకుల పరంపర ఆయన మాట్లాడుకుంటే ఆయన గొప్పగా ఎలా చెప్పుకోవచ్చు?
ఇదిగో ఏలియాకు ఒక ఆత్మ అయితే ఆయనలో నుండి 2 ఆత్మల 2 పాలు ఆత్మ కలిగిన వ్యక్తిగా చెప్పుకుంటాం ఎలీషాని. ఆయన తర్వాత మరలా ఉత్తర రాజ్యంలో గనుడైన ప్రవక్తగా చెప్పుకునే ఒకే ఒక వ్యక్తిగా మిగిలిపోతాడు. ఎవరైనా మీకు అర్థం కావాలి, ఇప్పటికే కోల్పోయాడైనా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తనకున్న ఆధిక్యతను కోల్పోయాడైనా. ఒక గొప్ప ప్రవక్త దగ్గర శిష్యరేఖం చేస్తూనే ఆయనకున్న శిష్యరేఖపు ఆ ఉద్యోగాన్ని కోల్పోయాడైనా. ఎంతగా దిగజారిపోయాడంటే ఈయన ఏదైతే ఆశించి పడిపోయాడో ఈయన్ను చూసిన వ్యక్తి ఒక దైవజనుడిగా ఎదిగిపోవడానికి ఒకే సందర్భంలో జరిగితే అవన్నీ ఈ దైవజనుడేమో ఒక పాపిగా మారిపోతుంటాడు, దేవుణ్ణి దూషించిన వానిగా, దేవుని మాటను లెక్క చేయని వానిగా, పరిస్థితులకు లొంగిపోయిన వానిగా. అదే సందర్భంలో ఒక వ్యక్తి మనకు కనబడుతుంటాడు, ఆయన ఒక అన్యుడై ఉండి సహా దేవునికి సేవకునిగా మారడానికి ఆయన సిద్ధపడతాడు. అదే పరిస్థితులు ఆయన్ని ప్రభావితం చేసే ఆ వ్యక్తి ఎలాంటివాడంటే సూక్ష్మ దృష్టి గలవాడైనా. ఏది చేయలేకపోయాడు, ఒక గొప్ప విశ్వాసిగా పేరుగాంచాలైన బైబిల్లో. ఇప్పటికీ మీకు అర్థం కావాలి, ఎవరైనా ఎలీషా దగ్గర శిష్యరకం చేసిన వ్యక్తి, అంతమంది 100 మంది బృందం ఉంది ఎలీషా గారి దగ్గర 100 మంది బృందం ఉన్నా అందులో ఏకైక ఒక యవనస్తుని ఎన్నుకున్నాడు ఆయనే గెహజీ. విన్నాం ఆయన గురించి మనం ఎన్నో మాటలు. ఏలియా తర్వాత ఎలీషాని చదువుకుంటాం, ఎలీషా తర్వాత గెహాజీ అని చదువుకోవాలి మనం. కానీ లేడు వరసలైన. ఉత్తర రాజ్యంలో గొప్ప ప్రవక్తలు ఎవరంటే ఏలియా, ఎలీషాని పేర్లు వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్పగలం. ఆ పరంపరలో కొనసాగవలసిన వ్యక్తి గెహజీ. పరిస్థితుల ప్రభావం వలన ఆయన పడిపోయాడైనా. చూద్దాం రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఒకసారి ఆ సందర్భం చూడండి. 20వ వచనం నుంచి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకుందనని అనుకొనెను. నేనంట ఎలీషా గారేమో అదే 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, యెహోవా జీవముతోడు నేను నీ యొద్ద ఏది తీసుకొని అంటాడు ఆయన. అదే అధ్యాయంలో ఆయన శిష్యుడు అంటున్నాడు ఏమని, యెహోవా జీవముతోడు ఇదిగో ఎలీషా వద్దన్నాడు. ఆయన ఏమన్నా తెంగరోడా వద్దనడానికి? నా గురువు అయిన ఎలీషా గారు వద్దన్నారు. యెహోవా జీవంతో నేను ఇప్పుడే పరిగెత్తుకుపోయి నేను ఏదైనా తీసుకుంది. ఈ మనసు ఎందుకు వచ్చింది గెహజీకి? నేను అంటున్నా, ఏ మనిషి ఊరకే పాపంలో పడిపోడు, ఏ మనిషి ఊరకే శోధన దినమందు శోధనలో ప్రవేశించడు, ఏ మనిషి ఊరకే పరీక్షలో ఓడిపోడు. ఇతనికి కూడా ఒక పరీక్ష ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఇతను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడని దేవుడు ముందే ఇతను హెచ్చరించాడు. ఇతను ఏదైనా తీసుకుందని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? అప్పటి వరకు ఎలీషా గారితో సేవలో తిరిగిన వ్యక్తి, అప్పటి వరకు శూన్యమీరాలు ఆ తల్లి యొక్క బిడ్డ చనిపోతే అక్కడే కనబడుతుంది ఇతను అల్ప విశ్వాసాన్ని. మనం లోతుల్లోనికి వెళ్ళిపోతే ఈయన ఎలాంటి వాడో తెలుసా? ఈయన యొక్క దృష్టి సూక్ష్మ దృష్టి గలవాడు, సూక్ష్మ బుద్ధి. ఏదైనా చిన్నగా ఆలోచిస్తాడు ఈయన ఎలాంటి వాడంటే పరిస్థితులను అంచనా వేయలేని వ్యక్తి. ఈయన గొప్పగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కోసం ఈరోజు ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన మీద పరిస్థితుల ప్రభావం పడితే పరిస్థితులకి లొంగిపోయాడు ఆయన నిజాయితీకి పరీక్ష కాలం వచ్చినప్పుడు ఆయన పడిపోయాడు ఆయన ఆశాబోతుతనానికి పరీక్ష కాలం వచ్చినప్పుడు ఆయన లొంగిపోయాడు ఎందుకు వచ్చింది ఆ మనసు ఆయనకి? ధనం వచ్చింది, ఎలీషా నయమాన్ని చూడగానే వచ్చిందని చెప్పకండి, అది రాంగ్ ఆన్సర్. అది నయమాను తీసుకొచ్చాడండి, వెండి తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, దుస్తులు తీసుకొచ్చాడు, అవి చూడగానే ఆశ కలిగింది అని అనుకోవద్దది. అది కొంతవరకే. ఇతను ఎందుకు వచ్చిందో తెలుసా? ఇతని రావడానికి వెనకాల ఆ పరిస్థితులు ఇతని మీద చాలా ప్రభావం చూపించాయి. ఏం జరిగిందో తెలుసా? అదే రాజుల గ్రంథం 4వ అధ్యాయం.
4వ అధ్యాయం 12వ వచనం నుంచి, క్షమించండి 38వ వచనం నుంచి, 4వ అధ్యాయం 38వ వచనం నుంచి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా అంటే అంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ ఒక తల్లి, ఎలీషా గారు ఎప్పుడు అలా యెరూషలేం ప్రయాణానికి అలా ఉత్తర రాజ్యంలో అలా తిరుగుతున్నప్పుడు ఒక దైవజనుడిని ఏ విధంగా సత్కరించాలో సత్కరించింది ఒక తల్లి ఉంది అక్కడ. ఎవరవిడ? అదే అధ్యాయంలో కనబడుతుంటుంది. షూనేము పట్టణానికి సంబంధించిన ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎంత గొప్పదంటే దైవజనుడికి ఎలాంటి వసతులు కల్పించాలో, దైవజనునికి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో, ఎలా సత్కరించాలో, ఎలాంటి విధి విధానాలు విధేయత కనపరచాలో తన జీవితంలో తన ఇంటిలో ఒక రూమ్నే, ఒక గదినే ఆయనకి ఇచ్చేసింది. అలా ఇచ్చిన తర్వాత ఆ తల్లికి బిడ్డలు లేకపోతే ఎలీషా గారు అంటారు, నువ్వు గర్భం ధరించిన కుమారుని కంటావంటే కంటది. కన్న తర్వాత బిడ్డ దిగిన తర్వాత జరగరాని ఒక సిచ్యువేషన్ జరిగి ఆ బిడ్డ మరణిస్తాడు. టూకీగా మాట్లాడుకుందాం. ఆ బిడ్డ మరణించిన తర్వాత ఆ బిడ్డని తన తండ్రి ఆ బిడ్డని తీసుకొచ్చి తన తల్లికి ఇచ్చిన తర్వాత, నాకు వెంటనే ఒక గాడిదని సిద్ధం చేయి, నాతో పని వారిని పంపించి నేను వెళ్ళిపోయి ఆ దైవ సేవకుని కలుస్తానంటది. ఎవరిని? ఎలీషా గారిని. నేను వెళ్ళి ఆ దైవ సేవకుని కలుస్తాను అనేసరికి అంతా సిద్ధం చేసిన తర్వాత బయలుదేరి వెళ్ళినప్పుడు ఎలీషా గారు ఒక మాట అంటారు గెహాజీతో, ఇదిగా షూనేం పట్టణం నుండి ఆ స్త్రీ వస్తుంది, దైవభక్తి గల ఆ స్త్రీ వస్తుంది. ఆ వచ్చే స్త్రీకి నువ్వు ఎదురెళ్ళి ఏమైందో కనుక్కో అంటే వెళ్తాడు గెహాజీ గారు. వెళ్ళి ఎలా కనుక్కోవాలి? అడగాలి. ఏం జరిగిందో మనకు అనవసరం కానీ అడుగుతాడు. ఆ తల్లి అంటది, నేను నీతో చెప్పుకోను, నేను ప్రవక్త దగ్గరికి, దైవజనుడి దగ్గరికి, దేవుని మనిషి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకుంటానని ఆ తల్లి ఎలీషా గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటుంది. ఇదిగో నా కుమారుడు చచ్చిపోడు, నేను ఎమ్మని నిన్ను అడగలేదు కదా, ఇప్పుడు నా కుమారుడు చచ్చిపోడు, ఏంటి నా పరిస్థితి అంటే అప్పుడు గెహాజీతో ఎలీషా గారు మాట్లాడతారు. పోయి ఇంకో నా కర్ర పట్టుకెళ్ళి ఆ కుమారుని మీద పెట్టంటాడు. పరుగుని వెళ్ళిపోయి కుమారుని మీద పెడతాడు. అసలు ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియదు గెహాజీకి. అధ్యాయం బాగా చదివితే ఆ సూక్ష్మ దృష్టి అని ఎందుకంటున్నానంటే, ఎలీషా గారి కర్ర పట్టుకుని వెళ్తున్నాడు రైటే, అక్కడ ఏం జరిగింది, ఎందుకు పట్టుకెళ్ళమంటున్నారు, అక్కడ నేనేం చేయాలన్నది తెలుసుకుని వెళ్ళాలా లేదా? తెలుసుకున్నాడు తప్ప అల్ప విశ్వాసంతోనే వెళ్ళాడు. కర్ర పెడతాడుగా నా కుమారుడు లేవడు. అయితే దైవజనుడు నువ్వు వస్తేనే కానీ నేను తిరిగి వెళ్ళాలని ఎలీషాని వెంట పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఎలీషా ఆ కుమారుడి మీద పడుకుని దేవునికి ప్రార్థన చేసి ఆ కుమారుని లేపుతాడు. అది జరుగుద్ది. ఈ కార్యం జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుండి ఎలీషా గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చాడట. ఇవన్నీ మీరు బైబిల్ మ్యాప్ తర్వాత చూడండి, ఇవన్నీ ఆ పట్టణానికి సంబంధించిన దగ్గర ప్రాంతాలే. ఆ గిల్గాల్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ గిల్గాలు ప్రాంతం కానీ ఆ చుట్టుపక్కల ఏరియా కానీ ఏముందట ఇప్పుడు చదవండి సరే. అదే 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? గెహాజీ గారికి ఆ మనసు ఎందుకు వచ్చింది? అసలు గెహాజీ ఎందుకు పరిగెత్తాల్సి వచ్చిందంటే ఆ దేశములో కరువు వచ్చిందట. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి గెహాజీ ఎదుర్కొంటాడని దేవునికి ముందే తెలిసి గెహాజీ చేతుల మీదగానే కరువు కాలంలో దేవుడు తన పిల్లల్ని ఎలా పోషించగలడో చూపిస్తున్నాడు. మీకు అర్థం కావాలి. మనం శోధనలో పడిపోయే ముందే దేవుడు తప్పించుకునే మార్గాన్ని, నిన్ను నేను పోషించగలను, నేను నీకున్నానని ధైర్యాన్ని ఇచ్చే మాటలు మనకి ఎన్నోసార్లు వినబడుతుంటాయి. కానీ పట్టించుకోకుండా ఓవర్లుక్లో మనం వెళ్ళిపోతాం. చూసా, అదే చేశాడు గెహాజీ. ఆ క్షామాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఆ కరువు కలిగిన తర్వాత అక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఏంటి? వెళ్తారు. కరువు సంబంధించినప్పుడు ఏం దొరుకుతాయి? ఏం దొరకవు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడిన పిల్లలకు కానీ, దేవుని కొరకు కష్టపడుతున్న పిల్లలకు కానీ బైబిల్లో మీరు ఎక్కడ చదవండి, ఆకలి దప్పులతో ఉన్నారు తప్ప ఆకలితో చచ్చిపోయినట్టుగా మనం ఎక్కడ చదవం. మనం కరువు కాలమైన, కష్టకాలమైన, శ్రమ దినాలైనా, మీకు ఎలాంటి పరిస్థితులు మీ మీద ఒత్తిడి చూపించినా దేవుడు ఎవ్వరి చేతిని ఆయన విడిచిపెట్టడైనా.
కష్టకాలమందు చేయబట్టుకునేది ఆయనే. కరువు కాలంలో మనకు ఆదరణ దయచేసి మనకు కావలసిన నిత్యావసరాలన్నిటినీ కలిగించేది ఆయనే. చూద్దామా సామెతల గ్రంథం, చూసి ముందుకెళ్దాం. సామెతలు 33వ అధ్యాయం, క్షమించండి, ముందు కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం నుంచి. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంది. కరువులో నువ్వు ఆ పరిస్థితులను చూసి నీ కష్టాలు వచ్చినప్పుడు, నువ్వు మరలా నువ్వు పరిస్థితుల ప్రభావం నీ మీద పడుతున్నప్పుడు, నీ కష్టం కానివ్వండి, కరువు కానివ్వండి, ఏదైనా అక్కడ శోధన కానివ్వండి, అలాంటి పరిస్థితుల నుండి తప్పించుటకు యెహోవా దృష్టి అట భయభక్తులు గల వారి మీద ఎప్పటికీ ఉంటుందట. అక్కడ జరుగుతుంది సిచ్యువేషన్. కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు ఎలీషా గారి దగ్గరికి సుమారుగా 100 మంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత వారికి వడ్డించిన ఏదోటి వండండి అరకు పెడదామని చెప్పేసరికి, ఇదంతా ఎవరి చేతుల మీద చేస్తున్నారో తెలుసా? గెహాజీ చేతుల మీదే. వండనని చెప్పేసరికి ఆ ప్రవక్తల బృందంలో ఒకడు వెళ్ళి ఏదో కూరాకులు తెచ్చారట. ఏ కూరాకులు? పిచ్చి మొక్కలు ఏదో తెచ్చేసాడట. ఏదో పిచ్చి తెచ్చేసాడు. తెచ్చేసిన తర్వాత ఆ కూర వండుతున్న గిన్నెలో పడేశారట. పడేసిన తర్వాత అదంతా ఏమైంది? విషమైపోయింది. దైవజనుడైన ఎలీషా తింటుండగా అక్కడున్న శిష్యుల్లో కొంతమంది అంటున్నారు, దైవజనుడా నువ్వు తినొద్దు, ఇందులో విషం ఉంది, కుండలో విషం కలిసిపోయింది అనేసరికి, పోయి పిండి పట్టుకురా గెహాజీ, పిండి పట్టుకొచ్చి కుండలో కలిపి విషమంతా పోద్దనేసరికి పిండి తెచ్చాడు, కలిపాడు, అంతా చేశాడు. అప్పటికే ఒక వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని భక్షములు తీసుకొస్తాడు, రొట్టెలు తీసుకొచ్చిన తర్వాత ఇది కలిపి మొత్తం అందరికీ పంచనట్ట గెహాజీ అంటాడు ఆయన శిష్యుడు. ఏమన్నా తెలుసా ఎంతమందికి ఇది ఎలా సరిపోద్ది, ఎంతమందికి ఎలా పెట్టగలం గురువా అంటే ఆయన అంటాడు, పెట్టండి, మీరు పెట్టిన తర్వాత తిన్న తర్వాత దీనిలో ఇంకా మిగులుద్ది అంటాడు. ఇది ఎక్కడ విన్నట్టుంది కదా, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం లాంటిదే ఇది. పాత నిబంధనలో జరిగిన అద్భుతమైన, యేసుక్రీస్తు వారి కన్నా ముందు ఎలాంటి అద్భుతాలు జరిగినా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని నిరూపించుకోవడానికి అక్కడ జరిగితే, ఇక్కడ ముందుగానే గెహాజీ పరిస్థితులకు లోనవ్వకూడదన్న ఒక ఇండైరెక్ట్గా దేవుడు ముందుగానే తన కళ్ళ ముందు కార్యం అంతా జరిగిస్తున్నాడు. ఆ కరువు కాలంలో అక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని పిల్లలందరూ అలా కూర్చుంటే ఉన్నదాన్ని వడ్డిస్తే ఇంకా చాలా మిగిలిపోయిందట. ఇదంతా ఎవరు చూస్తున్నారో తెలుసా? గెహాజీనే. అయితే ఇదంతా మనసును పెట్టలేదట. గెహాజీ ఏం మనసును పెట్టుకున్నాడు? ఆ కరువు కాలాన్ని మనసులో పెట్టుకున్నాడు. నేను మరలా అంటున్నా, గెహాజీకి ఆ మనసు ఎందుకు వచ్చింది నయమాను వెనకాల పరిగెట్టడానికి? జరుగుతున్న పరిస్థితుల ప్రభావం తన మీద పడుతుంది. ఎలీషా పక్కనే ఉన్నాడన్న ఆలోచన పక్కన పెట్టాడు. ఇదిగో శిష్యుల బృందానికి ఈ కరువు కాలంలో కూడా నాకు ఆహారాన్ని ఇచ్చిన, నాకు కావలసినవన్నీ ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టాడు ఆయన. ఏం చేశాడు తెలుసా? కరువు యొక్క దృష్టి నుంచుకున్నాడు ఆయన. ఈ కరువు కాలంలో ఇలా అనుకుని ఉంటాడు, ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లా. గెహాజీ గారు ఎలా అనుకుని ఉంటాడు? ఎలీషాకి ఏమైనా బుర్ర పని చేయట్లేదా? ఆయన పెద్దవాడు, నయమానికి ఒక మేలు కార్యం చేస్తేనే కదా ఆయన ఇచ్చేది. ఎందుకు తీసుకొని అంటున్నాడు? పైగా ఇది కరువు కాలం, పైగా ఇది కష్టకాలం, ఆహారమే దొరకట్లేదు, ఏమీ దొరక్క ఆ రోజు పిచ్చి మొక్కలు తీసుకొచ్చాడు ఆయన తెలియక. ఇలాంటి సమయంలో వస్తున్న ఆదాయాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాడు ఈయన? ఏదైనా కడుపు నింపుకోవాలంటే ఈరోజు కావాల్సింది ధనమే. ఈరోజు వస్త్రాలు కట్టుకోవడానికి కూడా ఏమీ లేవు మన దగ్గర. ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు వదిలేశాడు ఆయన? ఈయనకి ఏమైనా బుర్ర పని చేయట్లేదా అనుకున్నాడు ఏమో. వచ్చింది ఆయనకి, వచ్చింది ఆ మనసు. పరుగున వెళ్ళాడట. ఇక్కడ నుండి జాగ్రత్తగా విందాం. ఒక దైవజనుడుగా ఎదుగుతున్న వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దిగజారిపోతున్నాడో మనం పిన్ను ఆలోచించగలిగితే, ఈరోజు క్రైస్తవులుగా సేవ చేస్తున్న సేవకులు కానీ, సేవకు రెడీ అవుతున్న యవనస్తులు కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూద్దాం. అదే 5వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఎన్ని అబద్ధాలకు పూనుకుంటున్నాడో చూడండి గెహాజీ. తన యొక్క స్థితిని ఎలా దిగజార్చుకుంటున్నాడో సేమ్ మనలానే చెప్తున్నా, సేమ్ మనలానే శోధన కాలమందు మనం కూడా నిజాయితీ పరీక్షకు నిలబడకపోతే, గెహాజీ ఎలాగైతే తన యొక్క పరంపరలో ఎలీషా, ఏలియా యొక్క ఆ ప్రవక్తల పరంపరలో తన పేరుని ఎలా అయితే పోగొట్టుకున్నాడో,
తన యొక్క ఉన్నతమైన స్థితిని శిష్యులందరికీ పంచిపెట్టాల్సిన స్థితిలో ఉన్న వ్యక్తి ఎలీషా గారు 100 మంది శిష్యులు ఉన్న వారు ఎవరిని కాదని ఒకే ఒక్కరిని ఎన్నుకున్న ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని కానీ లేదా ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో, ఎలీషా గారు పక్కన నిలబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు అది. అలాంటి ప్లేస్ను కోల్పోవడానికి కారణం తను ఎన్నుకున్న అబద్ధాలు, తను తీసుకున్న నిర్ణయమే. ఆ పరిస్థితుల్లో అనుకున్నాడు, కరువు వచ్చింది కదా, ఎలీషాకి ఎలాగలేదు, నేనైనా దాచుకుంటా. ఎందుకంటే మరి రేపు పొద్దుట ఎలీషా గారు చచ్చిపోయిన తర్వాత నేనే సేవ చేయాలి. మరి సేవ చేయాలంటే నా దగ్గరకు వచ్చే శిష్యులకు నేను పెట్టాలి. మరి పెట్టాలంటే నా దగ్గర ధనం ఉండాలి. మరి రేపు పొద్దున్న నేను ప్రసంగాలు చేస్తున్నప్పుడు, రేపు పొద్దున్న నేను మరలా ఉత్తర రాజ్యంలో, ఆ యూదా రాజ్యంలో నేను ఏదైనా చెబుతున్నప్పుడు ఇలాగెళ్ళి ప్రకటిస్తే ఎవడు మరి వినడు. మరి విలువైన వస్త్రాలు ధరించుకుని చెప్పాలి మరి నేను అని అనుకుని వెళ్ళాడు. ఆయన పరిగెట్టుకుని వెళ్తూనే ఆయన అనుకున్న మాట ఏంటో తెలుసా? మొట్టమొదటి అబద్ధం, ఆయన దేవుని మీదే అబద్ధం, ఆయన మీదే ప్రమాణం చేసి బయలుదేరాడు ఆయన. చూడండి సరే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను ఏదైనా తీసుకుందును. ఆగుదాం. ఆయన ఏదో తన అవసరతలు తీర్చుకోవడానికి తను బయలుదేరుతున్నాడు. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయినట్టుగా ఉండకుండా ఒక మాట అన్నాడు ఆయన, యెహోవా జీవముతోడు నేను దేవుని మీద ఆనబెట్టి చెప్తున్నా, ఏదైనా సంపాదించుకుంటానంటున్నాడు. ఈరోజు నేను అంటున్నా, బోధకులుగా ఈరోజు చలామణి అవుతున్నవారు దేవుని పేరు చెప్పి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని విశ్వాసుల దగ్గర, సామాన్య ప్రజల దగ్గర డబ్బును గుంజేసేవారు లేరా? దేవుని పేరుని అడ్డు పెట్టుకుని యెహోవా జీవముతోడని ఆ రోజు నయమాను వెనకాల పరిగెట్టాడు. ఈయన పాపాన్ని పోగొట్టుకున్న వ్యక్తి వెనకాల ఒక దైవజనుడు పరిగెడుతున్నాడు. ఈ రోజు కూడా అదే సిచ్యువేషన్ కనబడుతుంది. మీరు గ్రహించండి. విశ్వాసుల పేర్లు అడ్డు పెట్టుకుని, దేవుని పేరు అడ్డు పెట్టుకుని, మరి ముఖ్యంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జరగరాని కార్యాలు సంఘంలో జరిగించట్లేదా? జరుగుతున్నాయి. ఈరోజు ఈ అధ్యాయంలో మనం చాలా నేర్చుకోవాలి. ఈరోజు చాలా విషయాలు అందులోనే మనం చదువుకుని వెళ్ళిపోయామంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకునేవారు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మనకు కనబడతారు సంఘాల్లో. దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం మొదటి పాపం. నేటి క్రైస్తవుల్లో కూడా ఇది బాహాటంగా మనకు కనబడతారు సంఘాల్లో. అన్యులు కూడా అంతే, ఎవరు తీసివేయడానికి లేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జరిపించరాని కార్యాలన్నీ జరిగించరు. మీకు తెలుసా ఏఎస్ కానీ ఇంకా మీకు ఎన్నో ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? వ్యభిచార కార్యాలు కూడా దేవుని పేరు అడ్డు పెట్టుకునే జరిగిస్తుంటారు. దొంగతనాలు కూడా దేవుని పేరు అడ్డు పెట్టుకునే జరిగిస్తుంటారు. హత్యలు కూడా దేవుని పేరు అడ్డు పెట్టుకునే హత్యలు చేస్తారు. ఇది క్రైస్తవ్యంలోనే కాదు, ప్రతి మతంలోని ఇది అలుముకుంది. ఇది దేవుని పేరు పెట్టుకుని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని విపరీతమైన వికృత్యాలు చేయడానికి, విపరీతమైన ఆకృత్యాలకి ఎగపాడడానికి దేవుణ్ణే అడ్డు పెట్టుకున్న సమాజం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. అలాంటి పరిస్థితిలోకి ఒక దైవజనుడు దిగిపోయాడట. యెహోవా జీవంతోడు ఏదో ఒకటి నేను సంపాదించుకుందాం అనుకున్నాడట. పరిగెట్టుకుని బయలుదేరాడు. వెళ్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒక మాట గుర్తుంచుకోండి, ఒక పాపాన్ని కప్పిపుంచాలంటే ఒక అబద్ధం ఆడాలి, అదే అబద్ధాన్ని కప్పిపుంచాలంటే ఎన్నో అబద్ధాలు ఆడాలి. అదే చేస్తున్నాడు ఆయన. దైవజనుడు ఆ శిష్యుడు ఆ గెహజీ పరిగెట్టుకుని వెళ్ళాడట. పరిగెట్టుకుని వెళ్తే నయమాను దూరం నుండి చూసి రథాన్ని ఆపి దిగి మాట్లాడుతున్నాడట. ఇక్కడ కూడా ఆలోచిద్దాం. ఒక దైవజనుడు వెళ్తున్నప్పుడు దైవజనుడు పరుగున వస్తున్నాడంటే ఏదో వార్తను తీసుకొస్తున్నాడని ఆతృతగా ఆగి, ఎవరు నయమానండి సామాన్యమైన వ్యక్తి అనుకోకండి, సిరియా రాజుల యొక్క సైన్యాధిపతిలో అగ్రగణ్యుడైన ఆయన వల్ల సిరియా రాజ్యానికే ఎన్నో విజయాలు కలిగాయి. అలాంటి ఒక గౌరవప్రదమైన ఒక సేనాధిపతిగా ఉన్న ఆయన, ఒక అధికారి, దైవజనులు చూసిన వెంటనే రథాన్ని దిగి మాట్లాడుతున్నాడట. నేను అంటున్నా, ఈరోజు దైవజనులు దారంట పోతుంటే ఎంతమంది గౌరవంగా చూస్తున్నారు చూడట్లా? ఈరోజు దైవజనులు దారంట కనబడుతున్నా, లేదా దైవజనులు సామాన్యంగా మన గృహాలకు వస్తున్నా ఎంతమంది ప్రేమపూర్వకంగా లోనికి ఆహ్వానించేవారు ఎంతమంది ఉన్నారు? లేరు ఈరోజు. కానీ అధికారి ఏం చేశాడో తెలుసా? రథాన్ని దిగి అన్న మాట నొక్కి చెప్తుంటాడు అక్కడ. తన రథమును దిగి ఏమైంది అని అడుగుతున్నాడు ఆయన. గౌరవప్రదంగా ఒక అధికారే దైవజనుని చూసి ఆయన అలా కూర్చొని మాట్లాడచ్చు. ఏంటి ఏమైందని? ఎలీషా కాదు కదా వచ్చింది అక్కడికి, కాదు.
సామాన్యమైన ఒక దైవజనుడు వస్తే ఒక సైన్యాధిపతి రథాన్ని దిగి మాట్లాడుతుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దైవజనులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వట్లా. ఇష్టం వచ్చినట్టుగా దైవజనుల మీద దైవజనులే దోషణ మాటలు పలకట్లేదా? దైవజనులే నోటుకొచ్చిన మాట అనేవారు లేరా? ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వారిని దోషణ మాటలు పరికి వారిని సప్పించి వారిని అరే పోరే అని మాట్లాడిన వారు లేరా బోధకులు? ఈరోజు ఉన్నారు. ఏమాత్రం తీసిపోలేదు. అందులో మనవారు కూడా చాలా కాల క్రితం ఇలా మాట్లాడమని మనం కూడా సరి చేసుకోవాలి. తప్పది. ఒక దైవజనుడు తను ఎలాంటి పరిస్థితులు పడిపోయినా ఆయన దైవజనుడైనా, దైవజనుడు అంటే దేవుని యొక్క మనిషి, దైవజనుడు అంటే దేవునికి నరులకు ఒక మధ్య వారదైన, దేవుని వాక్కును నేరుగా నీ హృదయాల్లో పొడవబడి నీ హృదయాన్ని మార్చే ఒక వాక్కు ఆయనకు వస్తే ఆయన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఒక వ్యక్తి దైవజనుడు. అలాంటి వ్యక్తికి ఈరోజు సంఘాల్లో విలువ లేదు, సమాజంలో విలువ లేదు. మన హృదయాల్లో మన గృహాల్లో కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇలా పక్కకు పోగానే ఆయన మీద ఎన్నో మాటలు మనం మాట్లాడుతుంటాం. తప్పది. ఒక సైన్యాధిపతే ఈ యొక్క గెహాజీ మంచివాడని కాదో మరి తెలుసో తెలీదు, మనకు తెలీదు. దైవజనుడని గౌరవించి తన రథాన్ని దిగి మాట్లాడాడు ఆయనతో. అప్పుడు గెహాజీ స్టార్ట్ చేశాడు. ఏమన్నా తెలుసా? చూద్దాం 22వ వచనం. 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అబద్ధం, ఇంకా నా ప్రవక్తల శిష్యుల్లో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు, ఇది కూడా అబద్ధం. ఒక విధంగా తన ధనాన్ని సంపాదించుకోవడానికి, తను అనుకున్న దాన్ని సంపాదించుకోవడానికి అబద్ధం మీద అబద్ధం ఆడుతున్నాడు ఆయన. ప్రవక్తల శిష్యుల్లో ఎవరైనా వచ్చారు? అప్పుడు రాలా. తన యజమానుడైన ఎలీషా పంపాడా? పంపలేదు ఆయన దగ్గరికి. ఏమన్నాడు తెలుసా? నా యజమానుల శిష్యుల్లో 2 వచ్చారన్నాడు. నా యజమానుడు నన్ను పంపానన్నాడు, వర్తమానం పంపానన్నాడు. ఏంటంటే ఇంకో పలానా వారు వచ్చారని. ఇవన్నీ అబద్ధాలు. మనం కూడా అదే చేస్తాం. ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం మనం. ఒక పాపాన్ని నేను చేయలేదని చెప్పడానికి విపరీతమైన అబద్ధాలు ఆడడానికి కూడా మనం వెనకాడం. ఒక దాన్ని స్వతంత్రించుకోవడానికి, దాన్ని సంపాదించుకోవడానికి ఎంతకైనా ఒడిగడతాడు. గెహాజీ కూడా అదే. ఎలీషా మీదే నేరాన్ని మోపుతున్నాడంటే నేనంట ఆ రోజు ఎలీషా మీద నేరం మోపాడు. ఏమని? ఇదిగో ఎలీషా పంపించాడు నాకు కావాలని. ఎలీషా ఏమన్నాడని ఎలీషా మీదకి నెట్టేస్తే ఈరోజు క్రీస్తు పేరు చెప్పి కూడా మన అబద్ధాలు ఆడట్లేదా? దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు ఇమ్మన్నాడు, ఇదిగో దేవుని పక్షాన్ని నిలబడి నేను ఎలా ప్రకటన చేస్తున్నాను, నాకు సహకరించండి అనేవారు లేరా? ఉన్నారు. ఇదే ఎంత దారికి తెస్తే, ఎంత విపరీతమైన దారులకి మనల్ని తోసేస్తుందో తెలుసా? దేవునికే అవమానం తెచ్చే స్థితిలోనికి మనల్ని నెట్టేస్తుంది ఇది. గెహాజీ అన్నాడు, ఇదిగో నా యజమానుడు నన్ను పంపించాడు, నేను పరుగున వచ్చుచున్నాను, ఇదిగో ఇప్పుడే ఎవరు ఎఫ్రాయిం మనింను నా యొద్దకు ఇప్పుడే వచ్చారు కనుక నీవు వారి కొరకు 2 మనుగులు వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. ఎవరిచ్చుచున్నాడని? ఎలీషా ఇమ్మన్నాడా? ఇమ్మనలా. తన మీద నేరం పెట్టి ఇంకొకరి పేరు చెప్పి డబ్బులు దండుకునేవారు లేరా? ఉన్నారు. దేవుణ్ణే కాదు సంఘంలో విశ్వాసం అడ్డు పెట్టుకుని డబ్బులు దండుకునేవారు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళందరికీ గెహాజీ యొక్క జీవితపు ముగింపే ఈరోజు మనందరికీ పాఠం కావాలి. దేవుని పేరు చెప్పి, ఆ ఎలీషా పేరు చెప్పి, తన సేవకుడు పేరు చెప్పి ఆడకూడని అబద్ధాలన్నీ తన ఆడే అంటున్నాడు. ఇదిగో తన ఏమన్నాడని అబద్ధం మీద అబద్ధం. ఒక అబద్ధాన్ని నిజాయితీగా ఒప్పుకోకపోతే, నేను చెప్తున్నా, నువ్వు చేసిన పాపాన్ని దేవుని ముందు నిజాయితీగా పశ్చాత్తాపడి ఒప్పుకోకపోతే, నేను చెప్తున్నా, దాన్ని కప్పిపుచ్చడానికి మనం చూసామంటే అది ఇంకా పైకి అది బాహాటంగా కనబడడానికి సిద్ధమైపోద్ది. మనం చేసిన పాపాన్ని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి చూస్తే దాని వల్ల ఇంకొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంటుంది. చివరికి మన జీవితమే అబద్ధం అయిపోద్ది. అందరి ముందు ఇప్పుడు గెహాజీ ఎలా కనబడతాడో తెలుసా? అబద్ధికుడు, మోసగాడు, ఇదిగో ఆయన లొంగిపోయిన వాడు, ఇదిగో ఒకరి పేరు చెప్పి డబ్బులు దండుకునేవాడని చివరికి మిగిలిపోయాడు. ఆయన వెళ్ళాడట, ఇలా అడిగిన తర్వాత ఇచ్చాడట. ఏం చేస్తున్నాడు? నయమని ఇచ్చాడు. నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమలాడాడట. 2 సంచుల్లో తీసుకుని 2 మనుషుల నుంచి పంపించాడట. ఎన్ని ప్లానింగ్లు వేస్తాడో తెలుసా గెహాజీ? ఆ 2 మనుషులు ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత తన ఇల్లు దగ్గరకు వచ్చేసరికి తన సెపరేట్గా ఉన్న హౌస్లోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఇక మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను పట్టుకెళ్తాను ఇక్కడి నుంచి అని ఏదో ప్రేమ వాళ్ళకు పోస్తున్నట్టు
ఇంకా ఏదో వారి మీద దయ చూపిస్తున్నట్టు ఇప్పటి వరకు కష్టపడారు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మీ యజమానుడు చూస్తున్నాడు అక్కడ, మీ యజమానుడు ఆగిపోయాడైన నయమను తన త్వరగా తీసుకెళ్ళండి, ఇక్కడి నుంచి నేను మోసుకుంటానులే అన్నట్టుగా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్కడ ఆగిపోయి తను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. వచ్చాడట నెమ్మదిగా, ఏమీ తెలియని నంగనా చండం చూసా అలానే వచ్చాడు. అన్నీ చేసేసి ఏం చేయలేదన్నట్టుగా పిల్లి కళ్ళు మూసుకుని బాల్ లాగేసి ఎలా అయితే బయటకు వచ్చేద్దో ఈయన కూడా అలానే వచ్చాడు. అని ఎవరు చూడట్లేదు అనుకున్నాడట. వచ్చి ఎలీషా ముందు నిలబడిన తర్వాత ఎలీషా ఎలా అంటున్నాడు, ఏమని చూద్దాం. 26 వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అర్థమవుతుందా? ఎలీషా గారు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఏమని? ఎలీషా ముందు గెహాజీ నిలబడిన తర్వాత ఇలా అంటున్నాడు, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళిపోయావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు ముందు. క్షమించండి, 25 వచనం చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూసి, గెహజీ నీవెక్కడి నుండి వచ్చేదివని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదని మరలా అబద్ధం. తనకు తెలీదా? ఎలీషాకి దూరదృష్టి లేదా? ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళిపోండి మీరు. ఆ రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత సిరియా రాజ్యం యోధా రాజ్యాన్ని చుట్టుముట్టుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ భయపడిపోతుంటే ఆయన అంటాడు, ప్రభువా వీని యొక్క మనోనేత్రాలు తెరువు, ఇక్కడ ఏముందో చూడు అని ఆయన యొక్క మనోనేత్రాలతో చూసింది ఏంటో తెలిసి ఆత్మ సహాయంతో తన చుట్టూ కొండంతటా, ఆ కోటంతటా, ఆ పట్టణం అంతటా అగ్ని రథములు గుర్రాలు కనబడతాయి. ఆయనకి జరగబోయేదాన్ని, జరుగుతున్న దాన్ని చూడగలిగిన ఆ వ్యక్తి ఆత్మ సహాయంతో గెహజీ ఎక్కడికి పోతున్నాడు చూడలేడా? చూశాడైనా. అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు ఆయన. మీకు ఏదో గుర్తు రావాలి. ఇలా అడుగుతున్నాడు ఎలీషా, ఎక్కడికి పోయావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే మీకు ఒకటి గుర్తు రావాలి. ఒకరోజు ఆదామును కూడా ఎలానే అడిగారు దేవుడు. ఆదామును కూడా ఎలానే అడిగాడు, ఎక్కడున్నావు నువ్వు, ఏం చేస్తావు నువ్వు ఎక్కడ, ఎందుకు దాక్కున్నావు నువ్వు? ప్రశ్నలు వినబడ్డాయా? కయ్యేను కూడా ఎలానే అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? మరలా గెహాజీని ఇలానే అడుగుతున్నాడు ఎలీషా ద్వారా. నువ్వెక్కడికి పోయావంటే ఒప్పుకోవాలి, నేను ఇలా రథం మీద వెళ్ళిపోతున్నా, ఆ నయమాను దగ్గరికి వెళ్ళాను, నా ఆశ తీర్చుకోవడానికని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడా? నేను ఎక్కడికి పోలేదన్నాడు. తెలియదా తనకి? తెలిసే అడిగాడు. దేవుడు కూడా తెలిసే అడిగాడు ఆదాముని కయ్యన్ని. గెహాజీని కూడా ఎలీషా తెలిసే అడుగుతున్నాడు ఆయన ఆత్మ సహాయంతో. ఎక్కడ పోయంటే ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానంటే, నా మనసు నీతో రాలేదా? రథం వెనకాల పారిపోయినప్పుడు తన దిగి నీతో మాట్లాడుతున్నప్పుడైనా నిన్ను గద్దించలేదా? నేను ఒకటి అడుగుతాను నిన్ను, నా మనసు నీతో రాకపోయింది కానీ నీకు ఒకటి గుర్తుందా అని అంటే ఆయన అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అడుగుతున్నాడంటే, ఇది సమయమని గెహాజీ అనుకున్నాడని తనకు తెలుసు. ఇది సమయమని గెహాజీ ఎందుకున్నాడంటే, కరువు కాలం తను ముంచెత్తి వచ్చేస్తుందేమోనని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుని పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. ఆ ధనం ద్వారా గొర్రెలను, గొడ్లను, ఎడ్లను అన్నిటిని సంపాదించుకోవాలనుకున్నాడు. ఆ వస్త్రాలను సంపాదించుకోవాలనుకున్నాడు. ఒక సుఖవంతమైన జీవితాన్ని తను సంపాదించుకోవాలనుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడో తెలుసా? నయమాని దగ్గరికి వెళ్ళి నయమాని యొక్క ధనమే కాదు, నయమాని దగ్గరికి వెళ్ళి నయమాని ఇచ్చిన వస్తువులు, దుస్తులే కాదు, నయమాని యొక్క కుష్టును కూడా సంపాదించుకున్నాడు ఆయన. అదే తన జీవితం ముగిసిపోవడానికి కారణం. ఆయన అంటున్నాడు, ఇదా సమయం నీకు, ఈ కరువు కాలాన్ని చూస్తే ఎలా మాట్లాడాలి, ఈ కరువు కాలంలో నువ్వు ఇవన్నీ ఎందుకు సంపాదించుకోవాలని చూస్తున్నావు? నీ కళ్ళ ముందే జరిగింది కదా అద్భుతం, 100 మందికి నీ చేతులతోనే వడ్డించావు కదా, ఇదిగో నీ ఎదురుగుంటానే కదా ఆ దీనురాలైన ఆ సేవకురాల యొక్క బిడ్డను లేపాను. ఇంకేం కావాలి నీకు? ధర్మశాస్త్రంలో ఏ విషయాలు ఉన్నాయో నీకు తెలుసు, దావీదు గారు ఎలాంటి మాటలు మాట్లాడారో నీకు తెలుసు. ఇదిగో తన దాసులైన వారికి ఆకలి దప్పులు ఉండవని చెప్పాడైనా. సింహపు పిల్లలైన ఆకలితో అలమటించిపోతాయేమో కానీ దేవుని పిల్లలు మాత్రం ఏనాడు ఆకలితో చచ్చిపోరావు. ఇవన్నీ నీకు తెలిసిన ఈరోజు నువ్వు ధనం సంపాదించుకోవడానికి ఎందుకు పరిగెట్టావు? గెహాజీని పక్కన పెడదాం, మన గురించి ఆలోచించండి. మనం పరిగెట్టట్లేదా? మన ఆలోచనలు, మన ఆశలు, మన కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు లోకం వెంట పరుగులు తీయట్లేదా?
తీస్తున్నాం. మన ఆలోచనకి గెహాజీ ఆలోచనకి ఏమాత్రం తీసిపోవాలా. మనం కూడా మన పాపాలను కప్పుపుచ్చుకోవడానికి, మనం ఏదో సంపాదించుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, మోసం మీద మోసం ఈరోజు చేయట్లేదా? చేస్తున్నాం. దేవుని పేరు చెప్పి చేయరాని కార్యాల్లో మనం పాల్గొనట్లేదా? దేవుని పేరే పెడతాం. క్రిస్మస్లో ఏం చేస్తాం? చేయకుండా కార్యాలన్నీ చేస్తాం. క్రిస్మస్ చేయొద్దని నేను చెప్పట్లా, చేయాలది. కానీ చేయకూడని కార్యాలు చేయట్లేదా? ఆరాధనగానే వస్తాం. ఆరాధనలో పాల్గొన్నవారు నిజమైన మనసు కలిగి ఆత్మతో ప్రేరేపింపబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? లేదు. స్త్రీలు పురుషుల కోసం, పురుషులు స్త్రీల కోసం వస్తే సంఘాలు లేవా? ఉన్నాయి. ఇది మంచి వైఖరి కాదంటుంది బైబిల్. గెహాజీ కూడా పరిస్థితులకు లొంగిపోయాడు. ఈరోజు మనం కూడా పరిస్థితులు లొంగిపోతే నేనంట, గెహాజీ ఎలాంటి స్థితిని అయితే కోల్పోయాడో నువ్వు కూడా అలాంటి స్థితిని కోల్పోతావు. గెహాజీని ఇలా మాట్లాడుకుంటామంతే. ఎలాని? ఇదిగో ఉత్తర రాజ్యంలో 3వ గొప్ప ప్రవక్తగా మాట్లాడుకుంటామంతే. నిన్ను నన్ను దేవుని రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా పిలిచిన ఆ పిలుపునే మనం కోల్పోతాం. ఇంకేం కోల్పోతాం? ఇదిగో దేవుడు మనకి ఒక పేరు పెడతానన్నాడు. క్రైస్తవులుగా మనం వెళ్ళిన తర్వాత జీవగ్రంథంలో ముద్రించుకున్న ఆ పేరుని చూసి ఆయన మురిసిపోతున్నప్పుడు మనకు మరలా నూతన పేరు పెడతానన్నాడు. నూతన ఆకాశం, నూతన భూమి మీద మనల్ని బంతుల తేలియాడు చేస్తానన్నాడు. జీవవృక్ష ఫలాన్ని ఇస్తానన్నాడు. ఆయనతో సహవాసాన్ని ఇస్తానన్నాడు. జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఎటర్నిటీ లైఫ్ అదంతా తిరిగి మనకి ఇస్తానన్నాడు. నేను చెబుతున్నా, గెహాజీ కేవలం పేరు ప్రఖ్యాతులు మాత్రమే కోల్పోయాడు. మనం అన్ని సర్వస్వం కోల్పోతాం. నేను చెప్తా, పరిస్థితులకు లోనైపోయి మనం పాపానికి ప్రేరేపించబడి శోధన కాలం ముందు నిజాయితీకి జరిగే పరీక్షలో మనం నిలబడలేకపోతే, గెహాజీ ఎలా అయితే నయమోని యొక్క కుష్టు ఒక పాపం అనుకుంటే, ఎలా అయితే నయమోని యొక్క కుష్టుని స్వతంత్రించుకున్నాడో నేను చెప్తా, ఆ నయమోనేమో దేవుణ్ణి ఆరాధించే సేవకుడిగా మారిపోయాడు. ఒక దైవ సేవకుడేమో పరిస్థితులకు లొంగిపోయి ఒక పాపిగా మారిపోయాడు. ఆయన పోయింది, ఉద్యమం పోయింది, తనలో ఉన్న ఆత్మ ప్రభావం పోయింది, శిష్యుల మీద అధికార తత్వం పోయింది, అన్నీ కోల్పోయాడు. ఆయన ఏముందండి చివరికి చెప్పుకోవాలంటే? ఇది మిగిలింది, కుష్టు మిగిలింది. ఆయనకి కుష్టి వచ్చి మిగిలిపోయాడు. ఆయన పాపంతో జీవించాడు. చివరికి ఆయన ఎలా ఈరోజు మాట్లాడుకోవడానికి గల కారణం పరిస్థితులకు లొంగిపోయాడు. ఆయన రేపొద్దున మనల్ని కూడా ఇలా మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం కూడా పరిస్థితుల్లోనైపోతే మనం కూడా అదే సిచ్యువేషన్. యేసుక్రీస్తు వరకు లేవండి శోధనలు. ఆయన ఆకలితో అలమటించిపోతున్నాడు. అప్పటికి 40 రోజులు ఆకలితో ఉన్నాడు ఆయన. ఈయన ఇంకా కరువు కాలంలోనైనా దేవుడు పోషించే కార్యాలు కళ్ళ ముందు కనబడ్డాయి. దేవుడు పోషిస్తున్నాడు ప్రతిరోజు. కానీ యేసుక్రీస్తు వరకు ఏ రోజు తిన్నాడండి? 40 రోజులు ఉపవాసమైన. 40 రోజులు ఉపవాసం ఉంటే వచ్చింది సాతాను. గెహాజీ మనసులోకి ఎలా అయితే వచ్చిందో యేసుక్రీస్తు వారి దగ్గరకు కూడా వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు నేను రొట్టెని చేసుకోమంటే చేసుకున్నాడు. ఆయన చేసుకుని తింటే తప్పేమీ లేదు. ఆ రోజు యేసుక్రీస్తు వారు చేసుకోవచ్చు. 40 రోజులు పూర్తి అయిపోయి 40 రోజుల తర్వాత ఆయన మరలా సేవకు సిద్ధమైపోతున్నాడు. ఆయన చేసుకుని తిన్నా తప్పలేదు. ఆయన ఒప్పుకోలేదు. ఆయన తను ఎన్నో విధాలుగా ఆయన కొండ మీదకి తీసుకెళ్ళి లోక రాజ్యాలన్నీ నీ పాదాల యొద్ద పడేస్తా, నువ్వు నాకు మొక్కంటే ఆయన మొక్కాడా? లేదు. గెహాజీకి ఏముందండి? వస్త్రాలు దొరికే, వెండి దొరికింది, అంతే. యేసుక్రీస్తు వారు సాతాను యొక్క ప్రలోభాలకు లోనైపోతే లోక రాజ్యాలని ఆయన పాదాల దగ్గర పడేస్తానన్నది లొంగిపోయాడా? లేదు. గెహాజీకి లేని మనసు యేసుక్రీస్తు వారి వంటి మనసు ఈరోజు కూడా గెహాజీ మనసే మన అందరిలో ఉంది. గెహాజీ ధనానికి పరిగెడితే ఈరోజు మనం అన్నిటికీ పరిగెడుతుంటాం. ఆయనకి మనకి పెద్ద తేడా ఏం లేదు. గెహాజీ ఒకదానికి పరిగెట్టాడేమో, మనం ప్రతిదానికి పరిగెడతాం, ప్రతిదానికి అబద్ధం ఆడతాం, ప్రతిదానికి పాపపు చూపులు చూస్తాం, ప్రతి విషయాన్ని ఏదోలా నెరవేర్చుకోవడానికి మనం ఎంతకైనా ఒడిగడతాం. ఇది మంచిది కాదంటుంది బైబిల్. యేసుక్రీస్తు వారి లాంటి మనసే మనం ధరించుకోవాలి. మనం ఎదిగే కొలది బైబిల్ ఏమన్నదో తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం మీరు వచ్చే కొలది మీరు ఏం చేయాలో తెలుసా? క్రీస్తు వలె పరిపూర్ణతలోనికి మారడానికి మీరు ముందుకెళ్ళాలంటది బైబిల్. మనం ఏం చేస్తున్నాం? అక్కడే ఉంటున్నాం, అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాం, అక్కడే నిలబడి మన భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుని ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుని మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాం. ఇది మంచిది కాదు. సామెతల గ్రంథం ముగించుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం.
నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించిన. గెహాజీకి పాపమే పుట్టించింది. ఆ భక్తిహీనుడు సంపాదించకుండా, కష్టాల మీద బతకకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుడు మార్గం చూపిస్తున్నా దానిలో ప్రవేశించకుండా వెళ్ళాడు. తన సంపాదన ఏముందో తెలుసా? పాపం పుట్టించింది. కుష్టి వచ్చింది పాపానికి ప్రతిఫలంగా. అదే వచ్చింది. అదే అధ్యాయం 13:11 వచ్చును. అదే సామెతల గ్రంథం 13:11 వచ్చును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కష్టపడితే తప్ప నువ్వేం చేసినా సరే అది వృధా ప్రయాసే. నువ్వు మోసం చేసి సంపాదించి అది నిలవదది. దేవుడి పేరు చెప్పి అడ్డంగా దండేసుకుంటున్నా నిలవదది. విశ్వాసాలను అడ్డం పెట్టుకుని అడ్డంగా దండేసుకుంటున్నా నిలవదది. దేవునికి నచ్చదది. నువ్వు దానివల్ల పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అంటుంది బైబిల్. అదొద్దు మనకి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే శోధన దినమందు నిజాయితీకి జరిగిన పరీక్షలు ఎలా అయితే నిలబడ్డాడో ఆయన, మనం కూడా మనకు శోధన వస్తున్నప్పుడు అలానే నిలబడాలి. అలా ఉంటేనే మనం కూడా దేవుని ఎడల విశ్వాసం కలిగిన వారమని ఆయన ముద్రేస్తాడు మన మీద. ఆయన చెప్పాడు కదా, ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని మనం ఎదిగితే మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. కష్టకాలంలోనైనా ఆదరణ దొరుకుద్ది, కరువు కాలంలోనైనా ఆయన మనకు ఆహారాన్ని ఇస్తాడు, మన శ్రమ దినాల్లోనైనా మనకు ఓదార్పునిస్తాడు, మన కన్నీటి దుఃఖ దినముల్లోనైనా మనకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన శాంతి సమాధానం ఆయన యొద్దే దొరుకుద్ది. ఈ లోకం వెంబడి పరుగులు పెడితే గెహాజీలా మన జీవితాలను ముగించుకుంటాం. అలాంటి జీవితాలు మన ఎవరికి వద్దు. అది నిజమైన స్వేచ్ఛ కాదు, అది నిజమైన విశ్వాసపు జీవితము కాదది. అలా జీవిస్తే మనం కూడా గెహాజీలనే మన జీవితాన్ని ముగించుకొని, మనం కూడా గెహాజీ అబద్ధికుడని, మోసగడని ఎలా అయితే పిలువబడుతున్నాడో మనం కూడా అదే పరంపరలో పిలువబడుతుంటాం. అలాంటి జీవితాలు మనకు వద్దంటే మనం కూడా దేవుని మీద ఆధారపడి పరిస్థితులకు లొంగిపోకుండా మన జీవితంలో కట్టుకుంటే తప్ప మనం నిలబడలేము. మరిన్ని మాట్లాడిన ద్వారా అందరం ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఇప్పటివరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మా జీవితాలను మార్చుకుంటూ ప్రభువా, మా నిజాయితీకి జరుగుతున్న పరీక్షలో మా శోధన దినమందు మేము పడిపోకుండా ప్రభువా మమ్మల్ని మేము కట్టుకునేటకు మీ వాక్యంతో మనల్ని నిలబెట్టండి తండ్రి. ఇప్పటివరకు విన్న మీ పిల్లలను తండ్రి, వారి మనసుల్లో ఈ యొక్క వాక్యాన్ని విత్తి తండ్రి, వాక్యం ద్వారా తండ్రి మా జీవితాల్లో తండ్రి మార్పును సంతరించుకునే వారం గుండెటకు సహాయాన్ని అందించమని నా వెనక చెప్పబోతున్న మీ కుమారునికి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి తండ్రి, మా విశ్వాస జీవితాన్ని కట్టుకునేటకు తండ్రి ఏ మాటలైతే అవసరం ఆ మాటలు మీరు మీ కుమారుని నోట ఉంచి తండ్రి మా విశ్వాస జీవితాన్ని స్థిరపరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.